నమస్తే అమ్మా. మీ పేరు? లవకుమారి అండి. లోవకుమారి. చింతలు నీ పేరు? చేయించు. మౌనికనా? పాపకి కళ్ళుకి ఏమైనాయి? కళ్ళు పుట్టుకతోనే ఇలా ఉందా? నీ పేరు నాన్న? జెసి వరుణ్. మా మంచి పేరు అమ్మ. మీరు ఇంట్లో మీ ముగ్గురు ఉంటారా? ముగ్గురే ఉంటున్నారు. ఇంకెవరు లేరా మీకు? మీ అత్తయ్య, అత్తగారు, నాన్నగారు ఉంటారు. పక్కిల్లా? ఓకే. మీ ఆయన ఇది? మా ఆయన చనిపోయారు మేడం. చనిపోయారా అమ్మ? ఏమ్మా ఎలా చనిపోయారు? పనికని వెళ్ళి చనిపోయారండి. నాకు చిన్న వయసులోనే మ్యారేజ్ అయిపోయిందండి. మ్యారేజ్ అయినా సంవత్సరంలోనే పిల్లలు పుట్టారు. అవునవునులే. పాపకు కొళ్ళు కనపడు మేడం. అదే కదా, మళ్ళీ పాపకేమో ఈ సమస్య ఇచ్చారు, అది కూడా ఆడపిల్లకి. ఆడపిల్ల అండి. అస్సలు కనబడవమ్మా? కనపడం మేడం. అసలు హాస్పిటల్కి తీసుకెళ్ళి చాలా హాస్పిటల్ తీసుకెళ్ళాం మేడం. మొన్న కూడా ఈ మధ్యలో ఎలక్షన్లో వైజాగ్ వెళ్తే వైజాగ్లో డాక్టర్లు చూసి పాపకు పుట్టుకలు వచ్చాయి కదమ్మా, లోపల కొన్ని లేదు, నరాలు లేవు, చేయడానికి కుదరదు అనేసి చెప్పేశారు మేడం. జీవితాంతకాలం పిల్లని అలా మీరు చూసుకోవడమే, ఉన్నంతకాలం అలాగనేసి చెప్పారు మేడం. ప్రపంచం ఏంటో కూడా చూడలేదు. మీరు ఏదైనా పాపకి ఏదైనా అవసరం అయితే మీరే చేపట్టుకుని నడిపించాలి. మీరు ఉన్నంత వరకు నడిపిస్తాం మేడం. తర్వాత ఏముంది మేడం, అందుకోసమే బాధ అనిపిస్తుంది మేడం పాప కోసం. ఎవరన్నా బంధువులు అంటూ కొడుకులకు అన్నం పెడతారు కానీ మేడం మా పాపకి అన్ని రకాలు నేనే చేయాలి మేడం. ఆడపిల్లండి. ఎదిగే కొద్ది ఇంకా సమస్యలండి. పాప పెద్ద అయిపోయింది. నోరు లేకపోయినా పర్వాలేదు, కనీసం కళ్ళు ఉందనుకో, జ్ఞానం కళ్ళతో చూసేనా నేర్చుకోవచ్చు. పాప పెద్ద అయిపోయి 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది మేడం. పెద్దది కూడా అయిపోయింది. అది కూడా చూస్తున్నారు మీరే. పాప చనిపోవడం ఒక ఎత్తు అయితే, పాప చనిపోతే మళ్ళీ మీకు ఇలాంటి పాపని ఆయన. నాకు నెల బాగుంటుంది, నెల బాగుంది మేడం. నేను హాస్పిటల్ ఆరోగ్యం బాగుంటుంది తల్లి. ఇండ్లు నడిపించాలి, పిల్లలు నడిపించాలి, మానసికంగా కొన్ని ఆలోచనలు, టెన్షన్, ఆ టెన్షన్లకే మనకు సగం ఆరోగ్యం పాడైపోతూ ఉంటది. సో అందువల్ల కూడా మీరు బాగుండకపోవడం అనేది సహజం. అది ఇంకా అంతే. ఆడపిల్ల ఈ పిల్లతో సమస్య వస్తుంది, ఏదో ఒక టైంలో భర్త గుర్తు రావడం, పక్క వాళ్ళు ఏదైనా అనడం, అవన్నీ మనకి వేదనలే, వేధింపులే. కళ్ళు వేరే వాళ్ళు కళ్ళు పెట్టినా కూడా అవ్వదన్నారు మేడం. కనపడవన్నారు మేడం. అలా కూడా వేరే వాళ్ళు కళ్ళు పెట్టినా కనపడవా? అసలు ఆ కళ్ళుకి సంబంధించిన నరాలు ఏవి కూడా లేనట్టు కొన్ని లేదంటున్నారండి. లోపల నరాలు కూడా లేవంటున్నారండి. కన్ను లోపల ఆ సిస్టమే తయారవ్వలేదంటే. దగ్గర సంబంధం అమ్మా? దూరమేండి మేడం. దూరం సంబంధమే. అలాగే జరగాలని ఏం లేదు. కొంతమంది మేనరకంతో వస్తాయి, మేనరకం లేకపోయినా కూడా ఇట్లాంటివి వస్తాయి. మేనరకంతో సంబంధం లేవు అని నిరూపించడానికి ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి. సరేనమ్మా, నీ కష్టాన్ని నేను తీర్చలేను కానీ కనీసం కొంచెం ఓదార్చగలను. తీసుకురండి. అమ్మా, ఇవి 26 కేజీలు రైస్ బ్యాగ్ ఇది, సరేనా? ఇవి ఇందులో కిరాణా సామాన్లు అన్నీ ఉంటాయి. ఓకే అమ్మా, ఇవి బియ్యం రేషను. ఇవాళ కడుపునంటే మీరు భోజనం చేయాలి. ఓకే మేడం. అలా సంతోషంగా ఉండు. మీ కష్టాన్ని తొలగించే ఏదో ఒక రూపంలో ఏదో ఒక నాలంటి వాళ్ళు ఎప్పటికప్పుడు మీ ఇంటికి రావాలి. చిన్న చిన్న చేయూత కిందనైనా మీకు ప్రాణం కొంచెం ఊపిరి పీల్చుకునేటట్టు ఎవరో ఒక నాలంటి వాళ్ళకి పని నుంచి వచ్చి మీలాంటి కుటుంబాలకి ఏదో ఒక రకమైన సాధతీర చిన్న సాయం చేసినా కూడా మీరు కొంచెం తృప్తిగా, ఇందాక నవ్వారు కదా, అలా నవ్వుతూ ఉంటే మీరిద్దరు పిల్లల్ని కాపాడుకోవాలి. కనీసం ఎవరైనా నేత్రదానం చేసి అమ్మాయికి కళ్ళు ఇప్పించే ప్రయత్నం చేద్దామన్నా మీకు అవకాశం కూడా లేకుండా పోయింది. కనీసం ఏదో బాధపడి ఉండేవాళ్ళు. చిన్న ఆశతో వెళ్ళాం మేడం మన వైజాగ్ అయితే. పాప పళ్ళు వస్తాయని ఆశతో వెళ్ళాం మేడం. అవును, ఆశ కూడా లేదు మేడం. ఆశ కూడా లేదు. అసలు ఎన్ని లక్షలు పెట్టినా కూడా ఛాన్స్ లేకన్నా భగవంతుడు మరి ఆ సృష్టిని ఎందుకు సృష్టించాడు, ఆ కష్టం మీకు ఎందుకు ఇచ్చాడో మరి తెలియదు. పాపం బాధపడకమ్మా, బాధపడకు. సరేమ్మా, నేను మీకు ఇస్తున్నాను 10K. ఇవమ్మ ఖర్చులకి, పిల్లలకి ఇంకా ఏమైనా కావాలంటే కొనండి. కొనేసి ఇవి ఇప్పుడు కిరాణా సామాన్లు అవి అయితే మాత్రం కొనకండి, ఓకేనా? కొనుక్కున్నా మిగతా ఇంకేమైనా మెడిసిన్కో లేకపోతే మీరు ఏమైనా దాచుకోవడానికి ఏమైనా ఉంటే దాచుకోండి, తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. చాలా సంతోషం అమ్మా. సరేనమ్మా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను తల్లి.